హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే బర్త్డే కేక్ ఎలా ఇంట్లో చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా ఈజీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసి కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే మనం 2 కప్ ఆఫ్ మైదా అయితే తీసేసుకోవాలి. 2 కప్ మైదా తీసేసుకొని బాగా జల్లించేసుకోవాలి. నేనైతే కొంచెంగా జల్లించేసుకున్నాను ఒక బౌన్లోపు. మైదా నచ్చిపోయిన వాళ్ళు 1 కప్ మైదా 1 కప్ గోధుమ పిండి కూడా తీసేసుకోవచ్చు. నేను 2 కప్ మైదా తీసుకున్నాను కాబట్టి బేకింగ్ పౌడర్ 2 స్పూన్ తీసుకున్నాను. వంట సోడా 1/2 స్పూన్ తీసుకొని బాగా జల్లించేసాను. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోపు 1 కప్పు షుగర్ అయితే తీసుకున్నాను. 1/2 కప్పు కర్డ్ తీసుకున్నాను. ఆయిల్ అయితే 1/2 కప్ తీసుకున్నాను. ఘీ 2 స్పూన్ తీసుకొని బాగా మిక్సీ పట్టేసుకున్నాను. దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకొని సైడ్కి అయితే పెట్టేశాను. ముందుగా జల్లించుకొని సైడ్ పెట్టుకున్నాం కదా, దాంట్లోపై మనం ఇదైతే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అలా కొంచెం వేసేసుకొని కలిపేసుకోండి. అలా అయితేనే మనకి ఉండల్లాగా అయితే రాదు. మనం ఒకేసారి వేసేసుకుంటే ఉండల్లా వచ్చేస్తుంది. సో నేను వీడియోలో చూపించినలాగా అలా వేసేసుకున్న తర్వాత ఒకవేళ థిక్గా అనిపించింది అనుకోండి, మీరు కొంచెం మిల్క్ వేసుకొని కేక్ కావాల్సిన ముద్దలా రెడీ అయిపోయిన వరకు మిల్క్ కొంచెం వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వెనిలా ఎసెన్స్ 2 స్పూన్ వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ బాగా కలుపుతూ ఉండాలి. అప్పుడే మన కేక్ అనేది స్మూత్గా చాలా టేస్టీగా అనిపిస్తుంది. వీడియోలో చూపించినలాగా రెడీ అయిపోతే సైడ్కి పెట్టేసుకో. ఒక థిక్ తప్పెలా తీసుకొని దాంట్లో ఇసుక వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఈ లోపే మనము కేక్ జార్ తీసేసుకొని ఆయిల్ కానీ ఘీ కానీ అప్లై చేసుకొని పిండి జల్లేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఈ ముద్దని వేసేసుకొని ముందుగా స్టవ్ పైన పెట్టుకున్న జార్ లోపు మనం ఇది పెట్టేసుకొని లో ఫ్లేమ్ లోపు 20 మినిట్స్ లా కుక్ చేసేసుకుంటే మనకి టేస్టీ కేక్ అయితే రెడీ అయిపోద్ది. మధ్యలో చూడండి ఒకసారి, మీ థిక్నెస్ బట్టి మనకి టైం అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా తిప్పేసుకుంటే మనకి లెవెల్ అయితే సమానంగా ఈక్వల్గా ఉంటుంది. సో బర్త్డే కేక్ కాబట్టి నేను వేడిగా ఉన్నప్పుడే ఇలా తిప్పేసాను అనమాట. ఇలా తిప్పేసుకొని చల్లగా అయిన వరకు అయితే వెయిట్ చేశాను. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి ఒక పెద్ద జార్లో పెడితే వాటర్ వేసుకొని వేట్ చేసుకున్న తర్వాత చాక్లెట్ అనేది చిన్న జార్లో పెట్టేసుకొని డబుల్ బాయిల్ చేసేసుకుంటే ఈ థిక్నెస్ అయితే వస్తుంది. దాంట్లో కేక్ పైన వేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా బాగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మీరు ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్తో కానీ కాజుతో కానీ మీకు ఎలా నచ్చితే అలా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా నేను కాజుతోని నేమ్ రాసేసాను. ఆల్రెడీ బర్త్డే అనే స్టిక్ అయితే ఉన్నది, సో అందుకే నేను ఓన్లీ రాధా అని నేమ్ రాసేసుకుని ఆ స్టిక్ అయితే పెట్టేస్తాను. నాకు ఎలా అనిపించిందో అలా కొంచెం డెకరేట్ చేసేసాను అనమాట. చాలా బాగా వచ్చింది. ఇలా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ బర్త్డే కానీ ఏదైనా ఒకేషన్ ఉంటే ఇలా హోమ్ మేడ్ కేక్ అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా హైజీనిక్, ఇంకా చాలా స్పెషల్ ఫీల్ ఉంటుంది అన్నమాట. ఇలా చేస్తే నాకు చాలా ఇష్టం. సో నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.